ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. మరి వినాయకుడు ప్రార్థన చేస్తూ మనం ఈ వారం అంటే సెప్టెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి? సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్లయితే గురుడు మిథున రాశిలో ఉంటాడు. అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో రవి, బుధుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి. మరి ప్రధానంగా రాహువు మరి కుంభరాశిలోను, శని మీనరాశిలోను సంచారం ఉంటుంది. ఇంకా చంద్రుడు మొదలైనటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి. ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం 15, 16 తారీఖుల వరకు ఏమో సింహంలోను, తదుపరి కన్యారాశిలో రవి ప్రవేశం ఉంటుంది. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యారాశిలోను మార్పుతో ఉంటారు. మార్పు వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి. కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు, రాహు, శనుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. చేత ఈ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది, మనం ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చట. అంచేత గ్రహారాధన ద్వారా, పరిష్కారాల ద్వారా, పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి. అందుచేత మనకు అనుకూలమైనటువంటి గ్రహాలు, వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ నెల ధనుర్రాశి వారికి మనకి ఎలా ఉంటుంది అని మనం ఆలోచించాలి. ఈ ధనుర్రాశి వారికి గురుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది, శని యొక్క బలం అనుకూలంగా లేదు. గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. మరి సెప్టెంబర్ 15 తర్వాత దశమ భాగంలోకి మనకి సూర్య భగవానుడు వస్తాడు. అంచేత ఆయన యొక్క ప్రభావం వల్ల సెప్టెంబర్ 15 నుంచి మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అంటే గురుడి యొక్క బలం ఉండడం వలన కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. మీకు మంచి మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంతేకాకుండా దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. మరి అష్టమ శని ప్రభావం వలన భార్యాభర్తల్లో స్వల్పమైన విభేదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఏదున్నప్పటికీ గురుడి యొక్క బలం ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకుని అన్నింటా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు శ్రమతో విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తులుగా చేసేటువంటి వారికి కూడా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. చిన్న చిన్న ఆటంకాలు, ప్రతి పని కూడా 2-3 సార్లు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. అయినా సరే మీరు ఎంతో ధైర్యంతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాశి వారికి మరి సంఖ్యల్లో 3, రంగుల్లో గోల్డ్ కలర్ వాడండి. ఆరాధనలో శని భగవానుడిని పూజించండి, హనుమాన్ చాలీసా పఠించండి, సుందరకాండ పారాయణ చెయ్యండి. అంచేత ఈ రాశి వారికి శని భగవానుడి కోసం మీకు దొరికితే మన యొక్క జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి. శని భగవానుడైన ఆయన వాహనానికి అయినటువంటి వాయసం అంటే మన కాకికి ప్రతిరోజు ఆహారం పెట్టండి. తద్వారా విశేషమైన ఫలితాలు పొందుతారు. సమస్యల నుండి బయటపడతారు. చికాకులు తగ్గుతాయి. అన్యోన్య దాంపత్యము, సత్సంతానము ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు ఇబ్బందులు ఉండవు. స్వస్తి. మకర రాశి. ఈ మకర రాశి వారికి సెప్టెంబర్ నెల మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ప్రతి పని కూడా శ్రద్ధగా చేయాలి, నిదానంగా చేయాలి. చేత ఈ మకర రాశి వారికి గురుడు 6వ స్థాన సంచారం, గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. శుక్రుడు 7వ స్థాన సంచారం వల్ల విందులు వినోదాల్లో పాల్గొవచ్చు. సమయానికి చక్కని భోజనం చేయొచ్చు. కానీ పనులు మాత్రం ఆలస్యం అవుతూ ఉంటాయి. చేత 3వ స్థానంలో
శని యోగవంతుడు, ఆయన చేయగలిగిన పని ఆయన చేస్తాడు. మరి గురుడి యొక్క బలం చాలా తక్కువగా ఉండడం ద్వారా మిగిలిన గ్రహాల యొక్క బలం కూడా చాలా తక్కువగా ఉంది. రవి యొక్క బలం కూడా తక్కువగా ఉంది, కుజుడి యొక్క బలం. ఇలా మనం చూసుకుంటే మిశ్రమైనటువంటి ఫలితాలు మిగిలిన గ్రహాలు కనపడడం ద్వారా, ఒక్క శని తప్ప మిగిలినవన్నీ కూడా మిశ్రమంగా ఉండడం ద్వారా స్వల్పమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. చాలా నిదానంగా ఉండాలి. అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి. వాళ్ళతో కూడా లేనిపోయినటువంటి విభేదాలకి వెళ్ళరాదు. సహచరులతో కూడా మనం వెళ్ళకూడదు. తప్పనిసరిగా మీరు విజయం పొందాలి అంటే సహనము, ఓపిక మీకు తప్పనిసరిగా ఉండాలి. తద్వారా దాని ప్రభావం వల్ల మాత్రమే మీరు విజయం పొందగలరు. చిన్న చిన్న విషయాలు పక్కన పెడుతూ ఉండాలి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. నూతనమైనటువంటి ప్రయత్నాలకి శ్రీకారం చుట్టాలి. రాబోయేటువంటి కాలంలో మనం ఏమి చేయాలి, ఎలా చేయాలనే ప్రణాళికలు వృత్తుల వారికి చాలా అవసరం అవుతుంది. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా లోహ, యంత్ర, వాహన, ఎలక్ట్రానిక్స్, షేర్స్, ఐటీ రంగం, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి అనుకూలంగా ఉన్నది. మిగిలిన రంగాల వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ని మీరు ఎక్కువగా వాడండి. అంతేకాకుండా మీరు చిన్న చిన్న విషయాలు, గురుగ్రహ ప్రీతి కోసం దత్తాత్రేయ చరిత్ర రోజు చదవండి. దత్తాత్రేయుడి యొక్క మంత్రాన్ని చదవండి. కాల భైరవాష్టకాన్ని చదవండి. శివాలయానికి వెళ్ళి రోజు 5 ప్రదర్శనాలు చేయండి. స్వీట్ పదార్థాలని గురువారం పంచిపెట్టండి. ఇలా గురుగ్రహ ప్రీతి కోసం మీరు చేసినట్లయితే తప్పకుండా మీరు విజయం సాధించగలరు. స్వస్తి. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే గురుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. తద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క గౌరవం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. అనారోగ్య సమస్యలున్నా తగ్గుతాయి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలోనూ ఇబ్బందులు తగ్గుతాయి. విద్యార్థులు శ్రమ పడవలసి వస్తుంది. రాజకీయ నాయకులు కూడా మించి శ్రమ పడాలి. వృత్తుల వారు కూడా ఆయా వృత్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. హామీలకి, మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండాలి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. పెట్టుబడుల విషయంలో, హామీల విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ కుంభరాశి వారికి ఉన్నది. సెప్టెంబర్ నెల ఎలా ఉంది అంటే మొట్టమొదటి 15 రోజులు చాలా బ్రహ్మాండంగా ఉంది. తర్వాత 15 రోజులు సామాన్యంగా కనపడుతోంది. అంచేత అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండాలి. వివాదాలు పెరుగుతుంటే వివాదాలు తగ్గించుకునే మార్గంలో వెళ్ళాలి. ఖర్చులు పెరుగుతుంటే తగ్గించుకునే మార్గంలో వెళ్ళాలి. ఏదైనా కాస్త అసంతృప్తి, చికాకు ఉండేటువంటి పరిస్థితి కుంభరాశి వారికి తర్వాత 15 రోజుల్లో ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళండి. రెండో విషయం ఏంటి అంటే ప్రతి విషయంలో కూడా శ్రద్ధ పాటించండి. నిదానంతో వెడితే విజయం తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. విద్యార్థులు దక్షిణామూర్తిని ఎక్కువగా చదవాలి. రాజకీయ నాయకులు సూర్య భగవానుడిని ఆరాధించండి. వృత్తులుగా వెళ్ళేటువంటి వారు, అలాగే వ్యాపారాత్మకమైన వారు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించండి. విష్ణువు యొక్క ఆరాధన చేసి స్వామివారికి తులసి మాలల్ని ఎక్కువ సమర్పిస్తే తద్వారా విజయం సాధించగలుగుతారు. ఇంకా మామూలుగా ఉన్నటువంటి వారందరూ కూడా శని భగవానుని బాగా పూజించాలి. ఆయన మిత్రుడైన ఆంజనేయ స్వామిని కూడా పూజించవచ్చు. శని భగవానుని పూజిస్తూ శనికి తైలాభిషేకం చేస్తూ నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి. తిలదానం చెయ్యండి. జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనాలు చేయండి. శని భగవానుడైన వాహనం వాయసం కాకి రోజు ఆహారం పెట్టండి. చీమలకు పంచదార వేయండి. మంచి కార్యక్రమాలు ఆచరించండి. 10 మందిని మీరు ఆదుకోండి. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. స్వస్తి.